ప్రవేశపెట్టారు. ఇప్పుడు సంపూర్ణంగా బడ్జెట్ని ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే భారతదేశ ప్రజలు తిరిగి మూడవ పర్యాయం ఎన్డీఏ కూటమి మీద విశ్వాసంతో నరేంద్ర మోడీ గారు ఏవైతే విధానాలు వారు ముందుకు తీసుకొని వచ్చారో వాటి మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా తిరిగి మూడవ పర్యాయం ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ఆ సందర్భంలో మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఎదుగుదల కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే 3-4% ప్రపంచ ఎదుగుదల, ఆర్థిక ఎదుగుదల ఉన్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి ఎదుగుదల కేవలం ఇది మన సంస్థలు చెప్పడం కాదు, అంతర్జాతీయ సంస్థలు కూడా చెప్పేటువంటి విషయం ఏమిటంటే దగ్గర 7-8% మధ్యలో భారతదేశ ఎదుగుదల ఉన్నది అని చెప్పి ఈ సంస్థలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఇందాక నేను అన్నట్లుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా మనం చూసినట్లయితే కరోనా సందర్భంలో చాలా దేశాలు ఇన్ఫ్యూజన్ చేసేసి అవి కుప్పకూలిపోయిన తర్వాత మనం ఆలోచించి ఏ విధంగా మనం ఇన్ఫ్యూజన్ చేయాలి అని ఆలోచించి మనం చేసిన సందర్భంలో మన ఆర్థిక వ్యవస్థ కూలలేదు. కనుక సమయానుకూలంగా ఆలోచించి సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భంలో భారతదేశ ఎదుగుదలని మనం సాధించగలుగుతున్నాం. ఈ బడ్జెట్లో కనుక మనం చూసినట్లయితే 4 ప్రధాన సెక్టర్స్ మీద దృష్టి అంతా కూడా కేంద్రీకరించడం జరిగింది. అదేమిటంటే ముందు పేదవాడు, తర్వాత మహిళలు, యువత మరియు రైతులు, ఈ 4 అంశాలకి పెద్దపీట వేసి ముందు వాటిని అడ్రస్ చేయటం జరిగింది. మరి మనందరికీ తెలుసు భారతదేశం అంటే కేవలం ఏదో కేంద్రం అని కాదు, రాష్ట్రాలన్నింటినీ కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఆ యొక్క ఆలోచన విధానంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి చూసినట్లయితే ఇవాళ బడ్జెట్లో మనకి అన్ని విధాలా కూడా సహకారాన్ని కేంద్రం అందించడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో బహుశా మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా రాజధాని లేని రాష్ట్రం ఉంటుంది అని చెప్పి